వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్వాస్ కిచెన్. మమ్మీ ఏం చేసినావు ఈరోజు? పన్నీరు మసాలా కర్రీ చేస్తున్నాయి అలా. ఓకే, పన్నీర్ తీసుకున్నా. ఇక మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ పెట్టుకున్నా. ఇప్పుడు అన్నీ రెడీ చేసేసి చూపిస్తాను నేను. స్టవ్ ముట్టించుకున్నా, కడాయి పెట్టుకుందాము. ఇక పల్లీలు వేసుకుందాం ఇప్పుడు. ఇక పల్లీలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం ఇలా. ఇక కొబ్బరి ముక్కలు వేసుకున్నాయి కదా, ఎండు కొబ్బరి ముక్కలు ఇవి. ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇట్లా వేయించుకోవాలి. పల్లీలు కొబ్బరి వేసుకుంటున్నాం ఇప్పుడు. ఇక పల్లీలు కొబ్బరి వేయినాయి, ఇప్పుడు తీసుకుందాం వీళ్ళకు మసాలా దినుసులు. ఇక ఇప్పుడు ధనియాలు తీసుకున్నా, షాజీరా, లవంగాలు, జీలకర్ర, పట్ట, ఇలాచీలు ఇవన్నీ ఒకసారి వేసి వేసుకుందాము. ఈ మసాలా దినుసులన్నీ ఒకసారి వేసుకుందాము. ఈ మసాలా దినుసులు కూడా వేయినాయి, తీసుకుందాము గిన్నెలకు. ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె వేసుకుందాము, కొంచెం అంతా. ఇలా ఉల్లిగడ్డలు వేసాము. ఇక ఉల్లిగడ్డ వేసాక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇక కొత్తిమీర కట్టెలు, కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇలా పుదీనా కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, కొంచెం వేసుకున్నాము. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా అన్నీ. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. టమాటాలు కూడా మంచిగా ఫ్రై కావాలి నూనెలో. ఒక్క చుక్క నూనె వేసి ఇట్లా వేసుకోవాలి. ఇక ఇవి ఫ్రై అయినాయి కదా, తీసుకున్నాం. ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకున్నాం. కొంచెం నూనె పోసుకుందాం. మళ్ళా పన్నీర్ వేసుకుందాం ఇప్పుడు ఇలా. ఇలా తిప్పుకుంటా ఒక్కొక్కటి ఇట్లా మళ్ళీ వేసుకుంటా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా మలిపేసుకుంటా వేసుకోవాలి కదా. ఇప్పుడు వేగినాయి, ఇవి తీసుకుందాము. పన్నీర్ అంతా ఇట్లా వేయించుకున్నా మంచిగా. ఇట్లా వేయించుకొని పెట్టుకున్నా అన్నీ పన్నీరు. ఇప్పుడు కూర తయారు చేసేది విధానం చూపిస్తా. ఇక ఈ కొబ్బరి పల్లీలు ఉన్నాయి కదా, ఈ కొబ్బరి పల్లీలు ఇవన్నీ పొడి చేసుకొస్తా. ఈ మసాలాలు గరం మసాలా వేసినాయి కదా, ధనియాలు, జీలకర్ర, షాజీరా ఇవి కూడా ఇంట్లో వేస్తా. ఇక ఈ మసాలాలన్నీ పొడి చేసుకొని తీసుకొస్తా. ఈ టమాటాలు, ఉల్లిగడ్డలు వేయించి పెట్టినాయి కదా, ఇవేం పేస్ట్ చేసుకొని తీసుకొస్తా. ఈ టమాటాలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ నూనె వేసి పెట్టుకున్నాయి కదా, ఇది పేస్ట్ చేసుకొస్తాను. పేస్ట్ చేసిన ఇక కొబ్బరి పల్లీలు మసాలాలన్నీ పొడి చేసుకొని వచ్చినాయి ఇవి. ఇప్పుడు కూర సరిపడేది నూనె వేస్తున్నా. ఇక సన్నం తరుక్కొని పెట్టుకుని ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఇప్పుడు ఇలా అల్లం వెల్లిగడ్డ వేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ వేసినా కదా, పచ్చివాసన పోయిన దగ్గర నూనె ఇట్లా ఉడిపించుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందాం ఇలా. ఇప్పుడు టమాటా, ఉల్లిగడ్డ ఈ పేస్ట్ చేసుకొచ్చింది నూనె ఉడికించుకుందాం మంచిగా. ఇలా కలుపుకుంటూనే ఉండాలి.
ఇక మిక్సీలో కొన్ని వాటర్ పోసి పోస్తున్నా. మంచిగా నూనెలే ఉడికించుకుందాము. మంచిగా ఉల్లిగడ్డ పేస్ట్ ఇది. ఇప్పుడు పసుపు వేసుకుందాము. మంచిగా పసుపు వేసినాము. ఇవన్నీ వేసినాం కదా, మంచిగా నూనె ఉడికించుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు కారం పొడి వేసుకుందాము. మనకు కర్రీకి సరిపడేదా కారం వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకుందాము. కర్రీకి సరిపడేది ఉప్పు వేసిన, కారం వేసిన మంచిగా కలుపుకుందాం ఇట్లా. ఇప్పుడు కొబ్బరి, పల్లీలు, షాజీరా, లవంగాలు అన్నీ వేసుకొని వేసిన పొడి ఉన్నది కదా, ఈ పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం అంతా చింతపండు నానబెట్టినా, కొంచెం అంటే కొంచెమే. ఇది నిమ్మకాయ అది పులుపు వేసుకుందాము. చింతపండు పులుసు కొంచెం అంతా వేసుకోవాలి. ఇలా చింతపండు కొంచెమే వేసుకోవాలి. గింజ తీసుకున్నాం కదా, ఎందుకంటే వేసినాం వేయలేదు అన్నట్లు. ఎందుకంటే టమాటాలు వేసినాం కదా, టమాటా పేస్ట్ వేసినందుకు చింతపండు కొంచెమే తీసుకోవాలి. ఎక్కువ పుల్లగా అయితే ఇది పన్నీర్ కర్రీ తినబుద్ది కాదు. ఇప్పుడు వేసుకుందాం ఇలా. ఇప్పుడు మనకు గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకుందాము. మరి ఇది ఎక్కువ పలసగుంట కూడా మంచిగా ఉండదు కదా, కొంచెం చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ వేసినాం కదా, కారం గిట ఇవన్నీ మంచిగా ఆయిల్ మీదకి తెలియని దగ్గర మసాలా ఉడకని ఇదంతా. ఇప్పుడు మసులుతుంది మంచిగా, మసాలా కూడా ఉడికింది, ఆయిల్ కూడా తేలుతుంది మీద. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాము. ఇప్పుడు పన్నీర్ వేసినాం కదా, కొత్తిమీర కూడా వేసుకుందాము. కలుపుకుందాం ఒకసారి. పన్నీర్ వేసినాం కదా, ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. పన్నీర్కి మసాలాతో పట్టాలి కదా, ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇక 5 నిమిషాలు పన్నీర్ బాగా ఉడికింది, రెడీ అయిపోయినట్లు. లాస్ట్కు కసూరు మేతి వేసుకుందాము. సార్ కలుపుకుందాం ఇట్లా. స్టవ్ బంద్ చేసుకొని దించుకుందాము. సో చూసిరండి, ఫైనల్లీ మన పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ పన్నీర్ కర్రీ మేము చేసే విధానంగా చేసినాము. మీరు చేసుకొని తిని చూసి మాకు కామెంట్లో పెట్టుర్రి. సూపర్ కర్రీ ఇది. సో చపాతీ, నాన్ దేనికైనా బాగుంటుంది. చపాతీకి, పూరీకి, అన్నంకు, బగారా రైస్కు దేనికైనా మంచిగా ఉంటుంది. మటన్, చికెన్ తినే వాళ్ళు ఇలా చేసుకొని తినడం చాలా బాగుంటుంది. సో చూసిరండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్. బాయ్.